యువతరం ఏదైనా కొత్తదంటే దాన్ని ఆహ్, ఏముందో దాంట్లో చూద్దామని తెలుసుకోవాలి. అనుకుంటారు. తెలుసుకోవాలన్న ఒక తపన ఉంటుంది. దాంట్లో వాళ్ళు బానిసలుగా మారుతున్నారు. కాబట్టి ముఖ్యంగా చేయాల్సింది దీన్ని సరఫరా కట్ చేయాలి. ఎక్కడి నుంచి వస్తోంది అవును. అన్నది కట్ చేయాలి. తర్వాత సినిమాలు చూసినా కూడా సినిమాల్లో చూడండి ప్రతి 10 నిమిషాలకి ఒక తాగుడు సీన్ ఉంటది. ప్రతి 5 నిమిషాలకి ఒక స్మోకింగ్ ఉంటది. అందులో హీరోలే మెయిన్‌గా ఇందులో అవును. పాత్ర వహిస్తుంటారు. మరి వీళ్ళంతా కూడా రోల్ మోడల్స్ వీళ్ళకి. కాబట్టి సినిమాల ప్రభావం కూడా యువతరం మీద చాలా ఉంది. ఎటువంటి సినిమాలు తీస్తున్నారు ఇప్పుడు అంటే, ఏం లేదు మేము ఎంటర్‌టైన్‌మెంట్‌కి తీస్తున్నాము అంటారు. సినిమా అన్నది ఎంటర్‌టైన్‌మెంట్ కాదు. ఇప్పుడు ప్రజల జీవితాల్లో ముడిపడి ఉన్నాయి అవును. సినిమాలు. అందుకనే సినిమాల వాళ్ళు కూడా పెద్ద పెద్ద రాజకీయాల్లో కూడా వచ్చారు. పెద్దవాళ్ళు ఎంజీఆర్ గాని, ఎన్టీఆర్ గారు గాని వీళ్ళంతా కూడా సినిమాల నుంచి వచ్చినారు. కాబట్టి సినిమా అన్నది ఒక వ్యక్తి మీద ఎంత ప్రభావం చూపిస్తుందన్నది మనం గమనించి, అందుకనే నేను డైరెక్టర్లు కూడా అడుగుతాను. మీరు ఈ లిక్కర్ సీన్ లేకుండా మీరు పెట్టలేరా? స్మోకింగ్ సీన్ లేకుండా మీరు చేయలేరా? ఏమో ఎందుకంటే వీళ్ళు హీరోలను ఫాలో అవుతారు. అవును. కాబట్టి ఆయన స్మోక్ చేసినట్టు నేనే చేస్తాను, ఆయనలాగా తాగుతాను. సో ఇవన్నీ చూపించి యువతరను పెడదారిన పట్టిస్తున్నారు.